ఈసారి నా కోసం డాన్స్ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి మేడం, ఇన్ని కోట్లకి వారసురాలు మీరు డాన్స్ స్కూల్ పెడతారా? నా బేబీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంటే మీరు స్కూల్ పెడతారా అని తక్కువ చేసి మాట్లాడతావేంట్రా? అవసరమైతే ఆ వచ్చే స్టూడెంట్స్కి నా బేబీ రిటర్న్ పే చేస్తుంది. ఎస్ మామ్. సో ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ని బట్టి ఒక డాన్స్ స్కూల్ స్టార్ట్ చేయాలంటే ఒక ప్లేస్ కావాలి మ్యామ్. మీరెక్కడో చెప్తే నేను అక్కడ ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాను మ్యామ్. ఇంత ఇమీడియట్గా వద్దు, టైం చూసి చెప్తాను. ఓకే మ్యామ్. మేడం, ఈ ఊర్లో వాళ్ళకి డాన్స్ అంటే భరతనాట్యం, కూచిపూడి ఇవే తెలుసు. మరి చిన్న మేడం గారేమో వెస్ట్రన్ డాన్స్ అంటున్నారు. దానికి ఊళ్ళో వాళ్ళు ఒప్పుకున్నా ఆ రఘురామ్ గారు ఒప్పుకోరు కదా. అతన్నెవరు పట్టించుకుంటారా? వరుస కథ నాకు అన్నయ్య అయ్యుండొచ్చు, నాకంటే పెద్దవాడు అయ్యుండొచ్చు. కానీ మనీలో, స్టేటస్లో, హోదాలో నాకంటే చిన్నోడు. ఐ డోంట్ కేర్. అయినా ఎన్నాళ్ళని ఇక్కడ జనమంతా రఘురాం పెట్టిన కండిషన్స్ ని ఫాలో అవుతూ ఇలా చీప్ గా పోర్గా బ్రతుకుతారు? లెట్ దెమ్ స్టార్ట్ న్యూ స్టైల్ ఆఫ్ లివింగ్. మెల్లగా ఈ రూల్స్ అన్నీ కూడా మార్చేద్దాం. ఏమంటావు బేబీ? ఓకే మామ్. అమ్మా రామా, ఏంటివన్నీ? రేపు ఉదయం నేను దీక్ష మొదలు పెట్టబోతున్నాను కదా మావయ్య. దానికి కావలసిన మడిచీర, రుద్రాక్షలు, విభూది, పసుపు, కుంకుమ, దీపారాధన చేయడానికి ఒత్తులు, నూనె. అంటే నువ్వు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో స్నానం చేయాలి కదా? అవును సార్. సూర్యోదయం కాకముందే స్వామివారికి దీపారాధన చేయాలి. ఈ 3 రోజులు చెప్పులతో నడవకూడదు. ఎలాంటి క్షవరం గాని, గోళ్ళని కత్తిరించుకోవడం గాని చేయకూడదు. నుదుటి మీద ఎప్పుడూ విభూది, చందనం, కుంకుమ ఉండాలి సార్. దృష్టి అంతా దేవుడి మీదే ఉండాలి. 24 గంటలు మనసులో దైవనామస్మరణే చేస్తూ ఉండాలి. వదినా, మరీ ముఖ్యంగా అంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు కదా వదినా? నేను అన్నింటికి సిద్ధంగానే ఉన్నాను ప్రశాంత్. స్వామీజీ చెప్పినట్టు 3 రోజుల తర్వాత ఆ నిధిని కనుక్కునే అవకాశం ఇస్తే వెంటనే ప్రభుత్వానికి తెలియజేసి వాళ్ళకి చేరేలా చేయాలి. ఆ వాసుదేవ్ ఎమ్మెల్యేకి తగిన శిక్ష పడేలా చేయాలి. ఇక శాశ్వతంగా గుడిలో నువ్వు కోరుకున్నట్టే నిత్య పూజలు, అర్చనలు, అభిషేకాలు అన్నీ జరుగుతాయమ్మా. అవును మావయ్య. అమ్మో, ఇప్పుడు ఇవన్నీ నేను కూడా తెచ్చుకోవాలా? నా దగ్గర ఏమీ లేవే. వీళ్ళు కొనుక్కునేటప్పుడు నాకు చెప్పొచ్చు కదా. అయినా నేను కూడా దీనిలాగా దీక్ష పాటిస్తున్నానని వీళ్ళకేం తెలుసు? దానికి తెలియకుండా దాన్ని కాపీ కొట్టి నేను కూడా ఈ దీక్ష సక్సెస్ చేయాలి. కానీ జరిగే పనేనా? నా వల్ల కాదంటే ఆ వాసుదేవ్ ఒప్పుకోవట్లేదు. చేయాలంటే నాకున్న శక్తి, భక్తి సరిపోవు. వెనక్కి వెళ్ళలేను, ముందుకు వెళ్ళలేను. ఏదో ఒక ప్రయత్నం చేద్దాంలే. రామా, ఒకసారి ఆలోచించు. నువ్వు ఇలా దీక్ష చేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులకి ముందే ఓ మాట చెప్దామా? వద్దు సార్, అస్సలు చెప్పొద్దు. ఈ విషయం మనకి తప్ప ఇంకెవరికీ తెలియకూడదు. నాకు తెలిసిపోయిందిగా. తెలిస్తే ఆ ఎమ్మెల్యే మనుషులతో మన దీక్షని భంగం చేయగలడు. మనకి అడ్డు తగిలి నానా రకాలుగా ఇబ్బంది పెట్టగలడు. దేవుడి దయ వల్ల ఎలాగైనా సరే నేను ఈ దీక్షని పూర్తి చేస్తే
ఆ తర్వాత ఎవ్వరూ ఏం చేయలేరు. అసలు నువ్వే ధైర్యంతో ఈ దీక్షకు పూనుకున్నావు రామా? సార్, భార్య పక్కన భర్త తోడుగా ఉంటే తను ప్రపంచాన్నే జయిస్తుందంటూ ఉంటారు కదా. అందుకు మనం ఎన్నో ఉదాహరణలు కూడా చూశాంగా. ఇప్పుడు నా దీక్షను మొదలు పెట్టడానికి నాకున్న ఒకే ఒక ధైర్యం మీరే సార్. నా ముందు మీరు, నా వెనక దేవుడున్నాడు. నేనింకెవరికి భయపడాలి సార్? ఎందుకు భయపడాలి? నీ ముందు మాత్రమే కాదురామా, నా ఆలోచనలు ఎప్పుడూ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కష్టం నీ వైపు కన్నెత్తి చూడకుండా చూసుకుంటాను. ఆ, సరే, పొద్దున్నే పూజకి రెడీ అవ్వాలి కదా, వెళ్ళి పడుకోండి. హ్మ్. ఆ, సరే అన్నయ్య. సార్, ఈ రోజు నుండి నేను నేల మీద పడుకుంటాను. నేను కూడా నేల మీద పడుకుంటాను. మీకెందుకు సార్? మీరెందుకు నేల మీద పడుకుంటారు? నీ దీక్షను నేను పంచుకోలేకపోతున్నాను. కనీసం నీలాగే కటిక నేల మీద పడుకొని ఎంతో కొంత నేను కూడా సంతృప్తి పడతాను. ఆదర్శ దంపతులు. ఎలాగైనా సరే మీ దీక్షను భగ్నం చేసి ఆ నిధిని మేం దక్కించుకుంటాం. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? అన్నయ్య మొహంలో గాంభీర్యం, చిరునవ్వు తప్ప ఇంత బాధ నేనెప్పుడు చూడలేదు. అలా చూస్తానని కూడా అనుకోలేదు. నీతిగా నిజాయితీగా ఉంటుందని పెళ్లి చేసుకున్న భార్య ఇలా దారి తప్పి ఆయన పరువు తీసే పని చేస్తే బాధపడరా మరి? వదిన ఆ పత్రాలు అనఘాదేవికి ఇచ్చిందంటే నువ్వు నమ్ముతున్నావా? ఆ, 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 అంటే లేదనుకోండి, కానీ ఎందుకు అలా చేసిందో అక్కకే తెలియాలండి. వదిన ఆ పని చేయలేదు. ఇది నేను బల్లగుద్ది చెప్పగలను. ఆ, చేశాను అని అక్కే స్వయంగా చెప్పింది కదండి. ఈ ఇంటి దొంగని కాపాడటం కోసం ఆ నిందను తన మీద వేసుకుందంతే. అమ్మో, ఎన్ని చెప్పినా నమ్మట్లేదేంటి మనిషి. ఆ, ఇంటి దొంగని అంటే తనకి కావాల్సిన దొంగ ఇంకెవరు? ఆ, అయితే ఆది అయి ఉంటుందేమో. ఆద్య అయితే తన నీ వైపు ఎందుకు అనుమానంగా చూస్తుంది? అంటే మొదటి నుంచి నేను ఆద్యకి ఎందుకో నచ్చలేదండి. పద్మ వదిన ఎన్నిసార్లు ఆదిని ఇంట్లో నుంచి తరిమేయాలని చూసినా నేను వెనకేసుకొచ్చానండి. ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఎవరో ఏదో చెప్పారని నన్నే అనుమానిస్తారా? అవునండి, ఇంతకీ మీ వదినకి ఏ శిక్ష విధించబోతున్నారు? అలాంటి రోజు ఎప్పటికీ రాదు. ఆ, రేపు అక్కే ఆ తప్పు చేసింది అని రుజువైతే ఏం చేస్తారు అని అడుగుతున్నానండి. రుజువవ్వదు.